మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను మగవాళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులకు ట్రీట్మెంట్ ఇస్తాను. హైదరాబాద్‌లో దిల్సుఖ్ నగర్‌లో మెట్రో పిల్లర్ నంబర్ 1552 ఈ సేవా రోడ్ మంజుసుధ హాస్పిటల్‌లో ప్రతిరోజు 10-2 దాకా పనిచేస్తాను. మిత్రులు కొన్ని క్వెషన్స్ అడుగుతున్నారు. వాటికి మనం జవాబులు చేద్దాం. హస్తప్రయోగం వల్ల నరాల బలీయత వస్తుందా? హస్తం అంటే చెయ్యి. చేయితో చేసుకునేదాన్ని హస్తప్రయోగం అంటారు. హస్తప్రయోగం వల్ల నరాల బలహీనత రాకపోవచ్చు కానీ, హస్తప్రయోగం చేసుకున్నప్పుడు ఒక గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గేదెకు దూడ చనిపోయినప్పుడు, ఆ దూడ చర్మం వలిచి దాంట్లో కొంచెం గడ్డి పెట్టి ఒక బొమ్మలాగా చేసి పాలు పిండుతారు. 20 లీటర్స్ ఇచ్చే గేదె 2 లీటర్స్ ఇస్తుంది. 2, 3 సంవత్సరాలు ఇచ్చే గేదె 2, 3 నెలలు ఇచ్చేసి ఆపేస్తుంది. ఎందుకు? అంటే ఈ బొమ్మ నుంచి కావలసినంత స్టిమ్యులస్ ఆ మదర్ గేదెకు రావట్లేదు. సో, స్టిమ్యులస్ లేనప్పుడు వచ్చే రెస్పాన్స్ తక్కువ ఉంటుంది. అబ్బాయిలకు కూడా హస్తప్రయోగం ఫ్రీక్వెంట్‌గా చేస్తున్నప్పుడు టచ్ సెన్సేషన్ ఎంజాయ్ చేయాల్సింది. ఒక అమ్మాయి శరీరాన్ని టచ్ చేసినప్పుడు వచ్చే ఎంజాయ్‌మెంట్ ఉండదు. జీరో. ఇటొచ్చి వాడు ఊహించుకోవాలి. లేదా ఫెటిషిజం. ఒక్కొక్కసారి అమ్మాయిల హై లెగ్డ్ స్టిలెటోస్ ఉంటాయి. వాటిని ఊహించుకోనో, వాటిని చూసో ఎరెక్ట్ అవ్వడము. లేదా బ్రాసరీస్, అండర్‌వియర్స్ చూసి ఎక్సైట్ అవ్వడము. లేదా పోర్నో చూసి ఎక్సైట్ అవ్వడము. ఇవన్నీ కూడా గేదెకు ఒక బొమ్మ పెట్టి పాలు పిండిన కండిషన్ లాంటివి. యాక్చువల్‌గా హ్యూమన్ టచ్ ఉన్నప్పుడు వచ్చే ప్లెజర్ ఉండదు. ఆ మదర్ గేదెకి ఎలా అయితే ఆ దూడతోటి వచ్చే టచ్ లేదో, ఇక్కడ కూడా అది ఉండకపోవడం వల్ల వీళ్ళకి ఒక రకమైన గిల్ట్ ఫీలింగ్ వస్తుంది. ఆ గిల్ట్ ఫీలింగ్‌తో వీళ్ళకు నరాల బలహీనత వస్తుంది గానీ, నిజానికి ఒక మనిషి ఇంకో మనిషితో చేసినా, మగవారితో చేసినా, ఆడవాళ్ళతో చేసినా, జంతువుతో చేసినా, జంతువులతో చేయడం అనేది ఇల్లీగల్. జంతువుతో చేసినా బాడీలో వచ్చే మెడికల్ చేంజెస్ సేమ్. అయితే మానసికమైనటువంటి చేంజెస్, గిల్ట్ ఫీలింగ్స్ ఉండడం వల్ల ఇట్లాంటివి రావచ్చు. సెక్స్ సామర్థ్యం పెరగాలంటే మార్కెట్‌లో లేదా ఆన్‌లైన్‌లో దొరికే ప్రొడక్ట్స్ వాడవచ్చా? మంచి క్వెషన్. నాకు చాలామంది పేషెంట్ వస్తుంటారు. సార్ నేను ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరిలో జిమ్‌లో జాయిన్ అయిపోయాను. సెకండ్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి వచ్చేసరికి నేను మానేశాను జిమ్. ఏంటయ్యా బాబు మరి ఇంత త్వరగా మానేసావు ఏంటి ప్రాబ్లము అంటే, సార్ జిమ్‌లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు కొన్ని పౌడర్స్ ఇచ్చారు మజిల్ పెరగడానికి కోసం, అవన్నీ తీసుకున్నాను. అప్పటి నుంచి అసలు నాకు అంగస్తంభన లేదు. నేను అమ్మాయి దగ్గరికెళ్తే ఏమి చేయలేకపోతున్నాను. నా కండలు అవి చూసి అమ్మాయిలేమో నాకు ఛాన్స్ ఇచ్చారు. అయినా కూడా నేనేం చేయలేకపోయాను. ఇట్స్ ఎ వెరీ కామన్ ఎక్స్‌పీరియన్స్ టు మీ. చాలామంది పేషెంట్ వచ్చి ఈ విషయాలు చెప్తుంటారు. అలాగే పేపర్‌లోనూ, సోషల్ మీడియాలోనూ వచ్చే అడ్వర్టైజ్‌మెంట్స్ చూసి ఫలానా టాబ్లెట్ తిన్నాం, ఫలానా ఇంజెక్షన్ తీసుకున్నాం. మొన్న వ్యక్తి చెప్తున్నాడు, సార్ నేను చాలా డబ్బు ఖర్చు చేసి షిలాజిత్ కొన్నాను. అన్నాను మరి షిలాజిత్ వేసుకున్న తర్వాత షిల అయిపోయిందా? అది శిల కాలేదు. కనీసం చిన్న ముక్క శిల కూడా కాలేదు. సో, అసలు అంతకుముందు ఉన్నది కూడా పోయింది అనేవాళ్ళు కూడా ఉన్నారు. కనుక మీరు ఏవైతే రీసెర్చ్ చేయబడి, యాక్సెప్ట్ చేసి మార్కెట్‌లోకి వస్తాయో అవి తీసుకోండి. సామాన్యంగా అలోపతిక్ మెడిసేషన్ అన్నా కూడా ప్రతి దేశంలో అవే ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వయాగ్రా తీసుకుంటే రష్యాలో కూడా అదే వయాగ్రా ఉంటుంది. లేదా సిల్డెనఫిల్ అనే మందు ఉంటుంది. చైనాలో అదే ఉంటుంది. పాకిస్తాన్‌లో అదే ఉంటుంది. బంగ్లాదేశ్‌లో అదే ఉంటుంది. అమెరికాలో కూడా అదే ఉంటుంది. కానీ ఈ అడ్వర్టైజ్‌మెంట్స్‌లో వచ్చే మందులు అందులో ఏముందో ఎవడికి తెలియదు. అది మనం పక్క వీధిలో వెళ్ళి అడిగితే వాడికే తెలియదు. సో, తెలియని మందులు తీసుకొని నష్టపోకుండా జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. సొసైటీలో చాలా చాలా ఎస్పెషల్లీ శృంగార విషయంలో ఎక్స్‌ప్లాయిటేషన్ చాలా ఉంటుంది. అన్‌క్వాలిఫైడ్ పీపుల్, సెమీ క్వాలిఫైడ్ పీపుల్, రకరకాల వ్యక్తులు, రకరకాలైనటువంటి క్లెయిమ్స్ తోటి చేస్తుంటారు. నిజానికి
ప్రతి దేశంలో కూడా రకరకాలైనటువంటి క్లెయిమ్స్ ఉన్నాయి. ఫలానా చెట్టు తింటే నాకు ఆరోగ్యం బాగుంటుంది, నేను ఎక్కువసేపు సెక్స్ చేయగలను అనేది వస్తుంది. లేదా ఫలానా ఫుడ్ తింటే ఇది అవుతుంది. ఒకడంటాడు నేను ఖర్జూరాలు తింటే సెక్స్ ఎక్కువ చేస్తానని, ఇంకోడంటాడు అరటిపండు తింటే సెక్స్ ఎక్కువ చేస్తానని, ఇంకోడంటాడు లేదు నేను లేత మేక మాంసం తింటేనే నేను బాగా చేస్తాను. ఇట్స్ ఆల్ నాట్ ఎట్ ప్రూవెన్ సైంటిఫికల్లీ. కనుక సైంటిఫిక్గా ప్రూవెన్ చేసిన మందులు మాత్రమే తీసుకోవాలి. వాటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా తెలుసుకోవాలి. వాటి వేరే మందులతో వచ్చే ఇంటరాక్షన్ కూడా తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే వాడుకుంటే సేఫ్టీ ఉంటుంది. డాగీ స్టైల్లో సెక్స్ చేసేటప్పుడు మహిళలు ఎందుకు ఎక్కువగా ఇబ్బంది పడతారు? మహిళలు ప్రోన్ పొజిషన్ అంటే తమ బ్రెస్ట్ను మ్యాట్రెస్ మీదకి పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నప్పుడు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ లావుగా ఉన్న మహిళలకు ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. ఈ ప్రోన్ పొజిషన్లో లంగ్ ఎక్స్పాన్షన్ అనేది చాలా మినిమల్గా ఉంటుంది. డాగీ పొజిషన్లో మహిళ తన బ్రెస్ట్ను మ్యాట్రెస్ మీద పెట్టుకోవాలి, హిప్ను రేజ్ చేయాలి. సో ఇది చిన్నపాటి సర్కస్ లాంటిది. అది అందరికీ సాధ్యం కాదు. యోగా ప్రాక్టీస్ చేసి చాలా ఎక్సర్సైజులు చేసిన వాళ్ళకి మాత్రమే ఆ పొజిషన్లో పెట్టుకోగలరు. తర్వాత కొద్దిమందికి సన్నగా ఉన్న అమ్మాయిలకు కూడా హిప్స్ అనేటివి కొంచెం ఎత్తుగా పెద్దగా ఉండొచ్చు. అటువంటప్పుడు మగ పిల్లవాడికి చాలా ఇబ్బంది అవుతుంది ఆ పొజిషన్లో చేయాలనుకోవడం. అయితే ఒకటి, ఆ డాగీ పొజిషన్లో శృంగారమే చేయాలి అనుకున్నప్పుడు కేవలం పెనట్రేషన్ చేయాలనుకోవడం పొరపాటు. ఆ పొజిషన్లో కొంచెంసేపు వాళ్ళు టచ్ని ఎంజాయ్ చేయొచ్చు. పెనట్రేషన్ మాత్రం వాళ్లకు ఏది సాధ్యం అనుకుంటే, ఏది కంఫర్టబుల్గా ఉంటే ఆ పద్ధతిలోనే పెనట్రేట్ చేయాలి.